ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తప్పులను ప్రశ్నిస్తే అంబటి, జోగి రమేష్ ఇళ్లకు నిప్పు పెట్టారని, దుశ్చర్యలతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారించాయన్నారు. దీనిపై కూటమిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు నిప్పు పెట్టడం, ఈ దుశ్చర్యలతో భయాన్ని కలిగించాలని అనుకోవడం చంద్రబాబు భ్రమే అన్నారు. ఆ నిప్పు కూటమి ప్రభుత్వానికి పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారాయన. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, జంగిల్ రాజ్కు ప్రతీక అన్నారు. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి చంద్రబాబు సర్కార్ను దహించివేయక మానదన్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, చూస్తున్నాం ఒక దారుణంగా ఉంది. వ్యవస్థల్ని వాడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. స్వయంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రక్షణ కావాలంటే హైకోర్టు హెచ్చరించినప్పటికీ కూడా పోలీసులు ఆ రోజు ఏం జరిగింది అనే దాన్ని కన్వీనియంట్ గా వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? ఇప్పటికైనా కొంత కంట్రోల్లో ఉంది పరిస్థితిని అర్థం చేసుకోవచ్చా జోగి రమేష్, అంబటి రాంబాబు ఇళ్ల దగ్గర? బిందు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు నిదర్శనంగా గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందనేటువంటి భయంతో సాధారణ ప్రజల నుంచి వీవీఐపీల వరకు ఉన్నారంటేనే అసలు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందా లేదంటే ఆటవిక రాజ్యం కొనసాగుతుందా అనేటువంటి ఒక ఆందోళన పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వరుస వెంబడి నిన్నగాక మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి దుండగులు పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు. అట్లాగే ఖచ్చితంగా 24 గంటలు గడిచేలోపు మళ్లీ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి నిప్పండించినటువంటి పరిస్థితి ఈ వరుస వెంబడి జరుగుతూ ఉన్నాయి. అట్లాగే 24 గంటలు గడిచేలోపు ఈరోజు సాయంత్రానికి ఇంకెక్కడ ఎవరి మీద దాడులు చేస్తారనేటువంటి భయం కలుగుతుంది. ఇప్పుడు గతంలో అయితే ఏదైనా ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడం, లేదంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి వేధించడం వరకు మాత్రమే చూస్తే ఇప్పుడు ఏకంగా ఇళ్ల మీద దాడులు చేయడం, పెట్రోల్ బాంబులు వేయటం, ఇంట్లో ఉన్నటువంటి వారిని కూడా హతమార్చేందుకు ప్రయత్నం చేయడం లాంటి ఘటనలు చూస్తుంటే అసలు రాష్ట్రం రోజు రోజుకి ఏ స్థాయిలో దిగజారిపోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పోలీసు వ్యవస్థ ఉన్నా లేనట్టు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దేశంలోనే అట్టడుగు స్థాయికి పడిపోయినటువంటి పోలీసు వ్యవస్థ ఇక కింద పడటానికి చివరి మెట్టు కూడా లేకుండా పోయింది. ఆ స్థాయిలో పాతాళంలోకి పడిపోయినటువంటి పోలీసుల కారణంగానే ఈ పరిస్థితి దాపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూసాం జోగి రమేష్ ఇంటి దగ్గర పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ పంపులు విసురుతుంటే కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడి నుంచి బతిలాడుతూ వారిని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు బతిలాడుతున్నారు తప్ప లాఠీ తీసుకుని జులిపించేటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు ఎవరు ముందుకు రాని పరిస్థితుంది. అంతకుముందు అంబటరాంబాబు ఇంటి మీద వేల మంది మూకుమ్మడిగా దాడి చేసి ఇటు ఇల్లు కార్యాలయాన్ని ధ్వంసం చేస్తున్నా కూడా అక్కడ నిప్పు పెడుతున్నా కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవంటే అసలు పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు, సామాన్యులు వీఐపీలకు అనేది అసలు భద్రత కల్పించేటువంటి పరిస్థితి లేదా కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం సెల్యూట్ చేస్తారనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వరుస వెంబడి జరుగుతున్నటువంటి దాడులు ఈ రోజు మళ్ళీ ఇంకా ఎవరి మీద దాడులు జరుగుతాయనేటువంటి భయం అయితే సాధారణ ప్రజల నుంచి వీవీఐపీల వరకు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కూడా చాలా స్పష్టంగా ట్వీట్ చేశారు. ఏదైతే నిప్పు పెడుతున్నారో ప్రజాస్వామ్యానికి నిప్పుగా మేము పరిగణిస్తున్నాం, ఇది ఖచ్చితంగా నీ కుర్చీని తగలబెడుతుంది, జాగ్రత్త చంద్రబాబు అంటూ కూడా ఒక హెచ్చరిక చేశారు. కాలి బూడిదైపోతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకపోతే రానున్న రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ కూడా వైఎస్ జగన్ చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ప్రభుత్వ పెద్దలు ఎలాంటి మార్పు కనపట్లేదు. వారి కనుసనలోనే గోండారాజ్ కొనసాగుతూనే ఉంది. ఎప్పుడో కూడా మరోవైపు కోర్టులు హెచ్చరిస్తున్నా కూడా మార్పు కనపడకపోవడం అనేది అత్యంత దారుణం. నిస్సిగ్గుగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన సమయంలో ఆ ఇంట్లో మహిళలు ఉన్నారు, అంబటి రాంబాబు భార్య పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అయినప్పుడు కూడా అత్యంత దారుణంగా దాడులు చేశారు. నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి పెట్రోల్ బాంబులు వేసే సమయంలో కూడా జోగి రమేష్ తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్న పరిస్థితుంది. అయినప్పుడు కూడా ఏమాత్రం భయపడకుండా ఏకంగా వారి మీద దాడులు చేయటం, ఇంటికి నిప్పు పెట్టడం అనే వ్యవహారం చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నతోటి.